చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. ఇక అర్చకులు, టీటీడీ అధికారులు ఆలయ ప్రధాన ద్వారాలను మూసివేశారు. తిరిగి రాత్రి 7:30 గంటలకు తలుపులు తెరవనున్నారు. పుణ్యాహవచనం, ఆలయ శుద్ధి తర్వాత రాత్రి 8:30 గంటలకు దర్శనాలు ప్రారంభం కానున్నాయి. తిరుమల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూతపడింది. ఉదయం 9 గంటలకి ఆలయాన్ని మూసివేశారు. ప్రస్తుతం మనం తిరుమల శ్రీవారి ఆలయం ముందున్నాం. మనం చూడొచ్చు, ఇక్కడ చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం దాదాపు 10 గంటల పాటు మూసివేసి ఉన్నారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి కూడా జరిగే అష్టదళ పాద పద్మారాధన సేవను కూడా టీటీడీ రద్దు చేసింది. అదేవిధంగా ఈరోజు దాదాపు సాయంత్రం 7:30 గంటలకి తిరిగి ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి. ముఖ్యంగా ఈరోజు చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 6:47 వరకు కూడా ఈ చంద్రగ్రహణం ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రగ్రహణానికి 6 గంటలకు ముందు శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని 6 గంటల ముందంటే ఉదయం 9 గంటలకే మూసివేయడం జరిగింది. ఈరోజు ఉదయం స్వామివారికి నితి సేవలు అనంతరం కూడా ఆలయానికి సోమవారం దర్శనం నిర్వహించారు. అనంతరం 9 గంటల ప్రాంతంలో ఆలయాన్ని ఇటు అర్చకులు కావచ్చు, ఇటు జిఎంగార్లు కావచ్చు, అదేవిధంగా అధికారులు కలిసి ఆలయం లోపల గర్భాలయంతో పాటు వెండివాకిలి, అదేవిధంగా ప్రస్తుతం మనం చూస్తున్న మహాద్వారాన్ని కూడా పూర్తిగా మూసివేయడం జరిగింది. ప్రస్తుతం ఈరోజు రాత్రి 7:30 గంటలకి ఆలయం మహాద్వారాలు తెరుచుకోవాలి. అనంతరం ఆలయ శుద్ధి, నిత్య కైంకర్యాలు, నైవేద్యాల అనంతరం సోమవారి దర్శనాలు ప్రారంభమవుతాయి. రాత్రి 8:30 గంటలకి సర్వదర్శనం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా టీటీడీ కొన్ని ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంది. నిన్న ఈరోజు కూడా తిరుపతిలో కేటాయించే సర్వదర్శనం స్లాటెడ్ టోకెన్లు పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా విఐపి దర్శనాలు కూడా రద్దు చేసింది. ఈరోజు జరిగే అష్టదళ పాద పద్మారాధన సేవను కూడా రద్దు చేసింది. అదేవిధంగా ప్రతిరోజు నిర్వహించే ఆర్జిత సేవలను కూడా టీటీడీ రద్దు చేయడం జరిగింది. గ్రహణం కారణంగా తిరుమలకు వచ్చే భక్తులు కూడా టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. తిరుమల గ్రహణం కారణంగా దర్శనాలు, అదేవిధంగా అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాద వితరణ కూడా ఉండదు కాబట్టి భక్తులందరూ కూడా ఈ గ్రహణాన్ని దృష్టిలో పెట్టుకుని తిరుమల ప్రయాణాలని చూసుకోవాలని కూడా టీటీడీ కోరుతుంది. అదేవిధంగా గ్రహణం అనంతరం అన్నప్రసాద కేంద్రం కూడా మూసివేస్తారు. గ్రహణ సమయంలో భోజనం చేయడం ఇక్కడ నిషేధం కాబట్టి సాంప్రదాయాల ప్రకారం ఇక్కడ అన్నప్రసాద కేంద్రం కూడా మూసివేశారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ కొన్ని ప్రాంతాల్లో అన్నప్రసాద వితరణ మరో గంట పాటు చేయనుంది. భక్తులందరూ కూడా తిరుమలకి ఇప్పటికే భక్తులందరూ కూడా రావడం చాలా ఎక్కువ సంఖ్యలో తగ్గుముఖం పట్టింది. అలిపిరంతా కూడా పూర్తిగా నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా గత 3 రోజులుగా భారీగా భక్తులు వస్తున్నారు. గ్రహణం కారణంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య కూడా ప్రస్తుతం తగ్గింది. మొన్న ఉన్న భక్తులు మాత్రమే ప్రస్తుతం తిరుమలలో ఉన్నారు. దాదాపు నిన్న 74,000 మందికి పైగా భక్తులు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. 4 కోట్లకు పైగా నిన్న శ్రీవారి ఉండి ద్వారా ఆదాయం కూడా లభించిన పరిస్థితి ఉంది. ఈరోజు రాత్రి ఈరోజు దాదాపు 10 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని పూర్తిగా మూసివేసి అనంతరం రాత్రి 7:30 గంటలకు తెరుచుకోనుంది. అనంతరం ఆలయంలో పుణ్యాహవచనం చేసిన తర్వాత 8:30 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. చంద్రగ్రహణం సందర్భంగా భక్తులు ఎవరు కూడా ఎక్కువగా బయట ఉండదు, గర్భిణీ స్త్రీలు కూడా బయట తిరగరాదని అర్చకులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది తిరుమలలో గ్రహణం సందర్భంగా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి.